ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ టేస్టీగా హెల్తీగా పుట్టు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? ఈ పుట్టు కూడా నార్మల్ చేసేటట్టు కాదు. ఈ రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. నార్మల్గా పిండి బదుల్లో మనకు పాల ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు కదా. సో ఆ పాల ప్యాకెట్ ఒకటి తీసేసుకొని మేము హాఫ్ అయితే వేసుకున్నాము. ఇక వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకొని కొంచెంగా అంటే పిండి వేసాం కదా, దానికి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ని లైట్గా యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా వచ్చేంత వరకు మనము వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండిని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఒక గుడ్డ తీసుకొని ఫుల్గా తడిపేసి వీడియోలో చూపిస్తున్నట్టు చుక్క కూడా నీరు ఉండకుండా గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండుకున్న గుడ్డని ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, వాటిల్లో వేసేసి కలిపి పెట్టిన మిశ్రమాన్ని ఏదో తేడాగా ఉందేంటి మిశ్రమాన్ని బాగా పొడి పొడిగా చేసి తెలుగు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మా వదిన దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు. నా గాడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. దాని తర్వాత ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి. దాని గురించి చెప్పలేదు తెలుగులో. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తమిళ్. విన్నారు కదా, మా వదిన చెప్పినట్టు ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ గుడ్డలో వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసేసుకోండి. ఇక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో అడుగున వాటర్ వేసి సేమ్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలానే, ఇక పైన వచ్చేసి మన ప్లేట్ని అయితే పెట్టేసి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి నియర్లీ ఒక 30 to 45 minutes అయితే ఉడికించుకోవాలి. నియర్లీ హాఫ్ అన్ అవర్ వరకు కుక్ అయిన మన పుట్టుని స్టవ్ మీద నుంచి కిందకి తీసేసి చూద్దాము. వేడి మీద ఉన్నప్పుడే మనం తీసి ఒక బౌల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. వేడి తగ్గిపోయిన తర్వాత తీద్దాంలే అనుకుంటే మాత్రం మనకు షుగరు అవన్నీ బాగా మిక్స్ అవ్వవు. సో అందువల్ల వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కాలుతున్నా సరేను ఇలాగ బౌల్లో తీసేసుకొని సపరేట్ చేసేసుకోండి. ఉండలుగా ఉంటుంది, వీడియోలో చూపిస్తున్నట్టు సపరేట్ చేసేసుకోండి. ఇంత పిండికి మేము జస్ట్ నియర్లీ ఒక 4 tablespoon 3 tablespoon షుగర్ని మాత్రమే వేసాము. ఇక కొబ్బరి అయితే మీ ఇష్టం, సన్నగా తరిగి పెట్టుకొని ఉన్న కొబ్బరిని ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, ఇది బాగా మిక్స్ చేసేసుకొని టేస్టీగా యమ్మీగా హెల్తీగా తినేసేయండి. అండ్ ఇక హెల్త్ విషయానికి వస్తే మాత్రం దీనివల్ల బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. పిండి బడిలో ఇస్తున్నారంటే అది మన పిల్లలకి పెడుతున్నామంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి మీరే ఆలోచించండి. ఇక ఫైనల్ టచ్గా ఏలక్కాయలు తీసేసుకొని ఇలా బాగా దంచేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటే అంతే, మన పుట్టు టేస్టీగా యమ్మీగా హెల్తీగా రెడీ అయిపోతుంది. సో ఇక లేట్ ఎందుకు, మీ ఇంటి పక్కనో మీ ఊళ్ళో ఎవరికైతే పిండి బండి నుంచి పిండి వస్తుందో వాళ్ళ దగ్గరికి వెంటనే వెళ్ళేసి ఇక పిండి ప్యాకెట్ తీసేసుకొని ట్రై చేసేసేయండి. సో యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.